నేను మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరికీ చెప్తున్నాను. ఒకసారి ఒక రిలేషన్షిప్లో చీటింగ్, మోసం, ఏదో అప్పటికప్పుడు మన అవసరం తీరడం కోసం ఒక మోసం చేసి ఒక అవతల మనిషిని ఇరికించేసి మనం చేస్తే ఆ రిలేషన్షిప్లో మనం తర్వాత సారీ చెప్పేయచ్చు కాక సారీ చెప్పేయచ్చు, ఇంకోసారి నేను రిపీట్ చేయను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎన్ని నువ్వు చెప్పినా మళ్ళీ ఆ రిలేషన్షిప్ సర్దుకోవడం అంత త్వరగా సర్దుకోదు. చాలా జాగ్రత్తగా మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే స్విచ్ చేసి ఆపేసినంత ఈజీగా రిలేషన్షిప్ అనేది సర్దుకోదు. చీటింగ్ అనేది ఉండకూడదు రిలేషన్షిప్లో. కానీ ఒకసారి నువ్వు చీటింగ్ చేసిన తర్వాత నువ్వు తిరిగి సారీ చెప్పినా వాళ్ళ మైండ్ అనేది ఒక అలర్ట్ మూడ్లోకి వెళ్ళిపోద్ది. ఎలాగా? భగభగమని ఒక మంట మండుతుంది. అలర్ట్ ఉంటావా ఉండవా? ఏం చేస్తావు? చెయ్యి వెనక్కి తీసుకుంటావు. మనం అందరికీ తెలుసు బయాలజీలో మైండ్ అంటే ఓకే, ఎందుకంటే చెయ్యి కాలుద్ది. అలాగే మన వల్ల ఒకరు మోసపోయారు, అవతల వ్యక్తిని నిరికించావు. నేను బాగా అభిమానించిన మనిషిని విరికించావు, మోసం చేసావు, దొంగ దెబ్బ తీసావు, బీట్రేయల్ అంటారు ఇంగ్లీష్లో. అవతల వ్యక్తి మనసులో ఆ అనుమానం అనేది ఆ మైండ్ తాలూకా పొరల్లో ఉండిపోద్ది. అది ఎలాగ పోద్ది అంటే ఇట్ టేక్స్ సమ్ టైం, వీ నీడ్ పేషెన్స్. వాళ్ళలో అనుమానం ఎలాగ ఉండిపోద్ది అంటే నువ్వు సైలెంట్గా ఉన్నావనుకో, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అంటారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చూసి నవ్వావనుకో, వాళ్ళ మైండ్లో రకరకాల స్టోరీలు క్రియేట్ అవుతాయి. ఎవరితో ఉన్నావు, ఏంటి, ఎవరితో ఎందుకు చూసి నవ్వుతున్నావు అని అంటారు. అలా కాకుండా ఏం రిప్లై లేదంటే నేను బిజీగా ఉన్నాను అన్నావు అనుకో, బిజీ అంటే వాళ్ళ మైండ్లో బిజీ అంటే ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అంటే ఇలాగ ఫోన్ చూసి నవ్వినా రకరకాల స్టోరీలు. అంటే నిన్ను అనుమానించడం వాళ్ళకి సరదా ఏం కాదు, నిన్ను అనుమానించడం వాళ్ళకి సరదా కాదు. కానీ మన వల్ల వాళ్ళు మోసపోయారు కనుక మన చిన్న చిన్న పనుల్ని కూడా వాళ్ళు అనుమానిస్తారు. బికాస్ లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్షిప్ పెట్టుకుంటేనే జీవితం సేఫ్గా ఉంటుంది. నీ టెంపరీ సుఖాల కోసం చూసుకొని పై అందాలు చూసి కనుక నువ్వు ప్రేమిస్తే నీ జీవితమే ప్రమాదంలో పడుతుంది. లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్షిప్స్ నీకు కావాలి అంటే అనంతమైన సహనం, అనంతమైన పట్టుదల ఉండాలి, అనంతమైన సహనం, అనంతమైన ఓర్పు ఉండాలి. అట్రాక్షన్స్ అని పూర్తిగా మనసులో నుండి తీసేయాలి. కనుక ఒక రిలేషన్షిప్ని నువ్వు స్ట్రాంగ్గా కాపాడుకోవాలి అంటే నువ్వు చీటింగ్ చేయకూడదు. చేసిన తర్వాత నువ్వు సారీ చెప్పినా అంత త్వరగా అది సర్దుకోదు. సర్దుకోవడానికి టైం పడుతుంది. టైం పట్టేదాకా ఓపికతో వేచి ఉండడమే పేషెన్స్, ఓర్పు. ఆ ఓర్పే తపస్సు. అదే నీ ప్రేమని, నీ రిలేషన్షిప్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.